ప్రజలారా, మన ప్రభు యేసు మనలను ఆయన ఎప్పుడూ కాపు కాస్తూనే ఉంటాడు. ఆయన సన్నిధి యందు ఉన్న మనలను ఆయన దీవెనలతో, ఆయన కృపతో కాపాడుతూనే ఉంటాడు. మీ ప్రయాణమందు కాని, మీ జీవిత గమనమందు కాని ప్రభువైన యేసుపైన నమ్మకం ఉంచి బయలుదేరుడి. ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడే ఆ ప్రభువు రాకపోకల యందు కూడా మిమ్మల్ని కాపాడునుగాక. ఆమెన్. ఇంతటితో ఈ సువార్త ముగిసినది. ప్రభువు యేసు మన మనసుతో ప్రార్థన చేసి బయలుదేరుదాము. ఇంకొక చోట కూడా సువార్త చెప్పడానికి వెళ్లవలెను అని చెప్పి ప్రజలందరితో ప్రార్థన చేయించి పాస్టర్ గారు వేరే పట్టణంలో సువార్త చెప్పడానికి బయలుదేరుతారు. త్వరగా వెళ్లి అక్కడ ప్రభువైన యెహోవా గురించి చాలా గొప్పగా చెప్పాలి అనుకుంటూ తన బండి మీద ప్రయాణం మొదలు పెడతాడు పాస్టర్ గారు. అలా కొంత దూరం వెళ్లిన తరువాత అతనికి ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఏదో వింతగా అనిపించుచున్నది కదా. నిజంగానే ఏదైనా తేడాగా జరుగుతుందా, లేక నా అనుమానమా? ఎక్కువగా ఆలోచించిన సువార్తకి ఆలస్యమగును. త్వరగా వెళ్ళాలి అని అనుకుని ఇంకా వేగంగా బండి నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో వెనక నుంచి వచ్చిన ఒక లారీ అతనిని ఢీకొని వెళ్లిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు వెంటనే పాస్టర్ గారిని కాపాడ్డానికి అక్కడికొస్తారు. కాని అప్పటికే జరగవలసిన దారుణం జరిగిపోతుంది. పాస్టర్ గారి వాక్యములకు ఎంతగానో ప్రేరేపించబడిన కొందరు దేవుని బిడ్డలు అక్కడే ఏడుస్తూ ఉంటారు. పాస్టర్ గారు, మీరిలా మమ్మల్ని విడిచి వెళ్లిపోతే దేవునికి మమ్మల్ని దగ్గరపరిచేదెవరు? మీ వాక్యములతో ఇంకా ఎందరినో దేవుడికి దగ్గరగా తీసుకువెళ్లవలసిన మీరు ఆ ప్రభు కౌగిలికి చేరుకుంటిరా అంటూ ఏడుస్తూ ఉంటారు. ఇదంతా పాస్టర్ గారి శరీరం నుంచి బయటకొచ్చిన ఆత్మ గమనిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ నెమ్మదిగా యెహోవా వద్దకు చేరుకుంటుంది. అయ్యా యెహోవా, నీకు వేల వేల స్తోత్రములు తండ్రి. బిడ్డా ప్రకాష్, నిన్ను చూస్తుంటే నీకు కొన్ని సందేహాలున్నట్టుగా కనిపిస్తుంది. అవి ఏంటో అడుగు. ప్రభువా, నీకన్ని విషయాలు తెలుసు. నీ బిడ్డలను ఎలా చూసుకోవాలి, వారి తప్పులను ఎలా సరిదిద్దాలి, మారుమనస్సు పొందేలా ఎలా చేయాలి అని నీకు తెలియను. ఒకరిని శిక్షించుటకు, ఒకరిని రక్షించుటకు నీవే కారకుడు. అటువంటప్పుడు నేను నీ వాక్యములు చెబుతూ ప్రజలని నీ సన్నిధికి తీసుకువచ్చానే కాని నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు కదా యేసయ్యా. అలాంటప్పుడు ఏ తప్పు చేయని నన్ను ఇలా అర్ధాంతరంగా ఆయుషు తీయుటకు కారణం తెలుసుకోదలిచాను. అర్థమైంది బిడ్డ. నీ అనుమానమును నేను తీర్చెదను. నీకు తెలిసి నీవు ఏ తప్పు చేయలేదు. కాని కొన్ని తప్పులు తెలియకుండానే జరుగుతాయి ప్రకాష్. ఇదిగో చూడు, నీకే కనిపిస్తుంది. పాస్టర్ తన సువార్త ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఒక ఆడమనిషి అతని దగ్గరకొచ్చింది. పాస్టర్ గారు, మీరు ప్రభువు గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. మీ వాక్యములు విని ఎందరో ప్రభువుని అర్థం చేసుకుని యెహోవాకి దగ్గరవుతున్నారనేది వాస్తవం. కాని ఇంకా కూడా చాలామంది ప్రజలు మీ వరకు వచ్చుటకు నిరాకరిస్తున్నారు. మీ వద్దకు ప్రజలు రావడం కాకుండా మీరే ప్రజల వద్దకు వెళ్లి మీ వాక్యములు చెప్పుట వలన ఇంకా చాలామంది ప్రజలను ప్రభువుకి ప్రేమకి దగ్గర చేయవచ్చు కదా. అది సాధ్యపడదు తల్లి. ఒక్కసారి మా ఇంటికి రండి పాస్టర్ గారు. వస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి. సరే, ఇప్పుడు నాకు సమయం లేదు. వీలున్నప్పుడు తప్పకుండా వస్తాను అని చెప్పేసి పాస్టర్ తన సహచరులతో కలిసి వెళ్లిపోతాడు. దీనిలో ఏ వింత ఉంది ప్రభు? దీనికి నా చావుకి కారణమేమిటి? బిడ్డా ప్రకాషు, నేను చెప్పిన వాక్యములు నీకు పూర్తిగా గుర్తుంటే ఒకసారి ఆలోచించు. నేనిచ్చిన మాట కోసం ఎంతవరకైనా వెళ్లిన వాడను. ప్రజల శ్రేయస్సు కోసం నా ప్రాణాలను లెక్క చేయలేదు. నా గురించి పూర్తిగా తెలుసుకున్న నువ్వు మాట ఇచ్చి తప్పావు కదా. ఆ ఆడమనిషి అంతమందిలో నిన్ను అడగలేకపోయింది. కాని నిన్ను తన ఇంటికి ఆహ్వానించడానికి వేరొక కారణం కూడా ఉంది. అదేంటంటే తన భర్తకి ఒంట్లో బాగోలేదు. నన్ను అనుసరించడం వల్లనే వాళ్లకి ఆ పరిస్థితి వచ్చిందని చుట్టూ ఉండేవాళ్లు అంటున్నారు. అది తనకి నచ్చక నీతో వాళ్లకు చెప్పించాలని నిన్ను ఆహ్వానించింది. కాని నువ్వు వస్తానని చెప్పి వెళ్లలేదు. దాంతో ప్రజల మాటలు పడలేక మనస్తాపంతో భార్యాభర్తలు చనిపోయారు. నాకోసం చావుని కూడా లెక్క చేయని వారిరువురు ఇదిగో ఇక్కడే ఉన్నారు అని వాళ్ళిద్దరినీ దగ్గరకు రమ్మని పిలుస్తాడు యేసు. నాకోసం ప్రాణాలని కూడా లెక్క చేయని వీరు ఇక్కడే ఉన్నారు కదా. అన్నీ తెలిసి నీకు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకా నీకేమైనా సందేహాలున్నాయా? లేదు ప్రభు,
నాకు నా సందేహం తీరిపోయింది. ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలి అనేది నీ చేతుల్లో ఉంది. నువ్వు చూపిన మార్గం గొప్పగా నడుచుటకే కాని గొప్పలు చూపుతూ బ్రతుకుటకు కాదు. వ్యాధితో చనిపోయిన వీరిరువురు నీమీదే భారం చేసి ఉన్నారు తప్ప బ్రతకడానికి మార్గం వెతుక్కోలేదు. నేను అతివేగంతో ఇంకొకరి దగ్గరికి వెళ్లాలన్న ఆరాటంతో బండి నడిపానే కాని జాగ్రత్తలు పాటించలేదు. ఈ వాక్యములలో నాకర్థమైంది అదే. మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకోలేదు. నా జాగ్రత్తలో నేను లేక నిన్ను నిందించుచున్నాను. ఇది ఖచ్చితంగా నా పొరపాటే తండ్రి. నీ అనుమానం పోయినందుకు నేనెంతో సంతోషించుచుంటిని ప్రకాష్. తండ్రి, నాదొక విన్నపం. నేను నా తప్పు తెలుసుకుంటుని. తప్పు తెలుసుకొనిన తరువాత నీ మార్గమును నడుచుటకు నాకు అవకాశం ఉండవలను కదా. నాకొక అవకాశం కావాలను తండ్రి. నీ గొప్పతనాన్ని వాక్యముగా తెలియజేయకుండా నేను ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండలేను. నాకొక అవకాశం ఇప్పించుడి తండ్రి. సరే బిడ్డా, నా ప్రజల కోరిక నేనెప్పటికీ కాదనలేను. వెళ్ళి నీవనుకున్నది చేయము అని యేసు ప్రభు పాస్టర్ తలపై చేయి పెడతాడు. చూడండి, నేను ఈ పాస్టర్ గారి వాక్యములు విని తృప్తి పొందినవాడినే. నాకు ఈయన బ్రతకాలని కోరిక ఉంది, కానీ అది సాధ్యపడ్డం లేదు. నా శక్తి ఉన్నంతవరకు నేను ప్రయత్నించాను, కానీ లాభం లేదు అని డాక్టర్ చెప్తూ ఉండగా ఒక్కసారిగా పాస్టర్ గారు కళ్ళు తెరుస్తారు. అయ్యా యేసయ్యా, ఇది ఖచ్చితంగా నీ అద్భుతమే. నీ బిడ్డని నీవే బ్రతికించుకున్నావా తండ్రి? ప్రజలారా, ప్రభువు నాకిచ్చిన అవకాశం ఇది. ఇక్కడి మీరు నా వద్దకు రావడం కాదు, నేనే మీ వద్దకొచ్చుదును అని అక్కడ్నుంచి లేచి ప్రజలతో కలిసి వాక్యములు చెప్పడానికి వెళ్తాడు. అలా ఆ రోజు నుంచి పాస్టర్ గారు ప్రజలతో కలిసి ప్రజల కొరకు ప్రభు వాక్యములు చెబుతూ ఉంటాడు. అలా ప్రభువుని పూర్తిగా తెలుసుకున్న పాస్టర్ గారు ప్రజలకి యెహోవా గురించి ఇంకా గొప్పగా చెప్పగలుగుతున్నాడు. యెహోవా మార్గమును అనుసరించుడి. మనం కూడా ఆయనను పూర్తిగా అర్థం చేసుకుని సన్మార్గమున నడవవలెను. ఆమెన్.